సీఎం జగన్ కు ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో యువత విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. చుట్టుగంట సెంటర్లో జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. విద్యార్థి సంఘ నేతలు ఆడుదాం ఆంధ్ర సరే ఆట స్థలాలు ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్టేడియాలను శిథిలావస్థకు చేర్చి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆటలా అంటూ మండిపడుతున్నారు. సీఎం జగన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువత విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా సీఎం పర్యటన వ్యతిరేకిస్తూ విద్యార్థి యువత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ఈరోజు నల్లపాడులో క్రీడలు ప్రారంభించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఆట స్థలాలు లేకుండా ఎక్కడ ఆటలు ఆడతారంటూ కూడా యువత నేతలు అయితే ఒక నిరసన చేస్తున్నారు. చుట్టుకుంట సెంటర్లో ఆంధ్ర ఉద్యోగాలు నిరసన మాట అంటూ నిరుద్యోగుల మాట అంటూ కూడా యువత పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. గో బ్యాక్ సీఎం అంటే నినాదాలు చేస్తున్నారు. చెప్పండి ఏంటి ఈరోజు ఎందుకు ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతను మోసం చేయడానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారు. ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాల్లో ఆడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అయ్యారు. మేము ఒకటి అడుగుతున్నాం, అడుగుదాం ఉద్యోగాలు అడుగుదాం నినాదంతో అడుగుదాం ఆంధ్ర. ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో యువజన విద్యార్థి సంఘాలుగా న్యాయబద్ధమైన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, వయోపరిమితి పెంచాలి, గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇస్తామని జాబులు ఇవ్వాలి. యుద్ధ జనవరి వస్తుంది, నూతన జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం జాబులను జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. కానీ అదే లేకుండా ఈరోజు తన రాజకీయ స్వప్నదాల కోసం ఈరోజు ఈ విధంగా ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వ క్రీడా మైదానం ఉన్నప్పటికీ ప్రైవేట్ మైదానంలో పెట్టుకుంటూ ఊరి చివరి పెట్టుకున్నాడు. ఊళ్ళో బీఆర్ స్టేడియం ఉంది. నేను అడుగుతా ఉన్నా, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం ఎందుకు నిర్లక్ష్యం చేశారు? స్టేడియాలు బాగుంటేనే ఈరోజు అన్నీ బాగుంటాయి, ఈ క్రీడలు బాగుంటాయి. కానీ అదేం లేకుండా యువత జీవితాలు దాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచ ఆలోచన చేస్తా ఉన్నాడు. అంబటి రాయుడు చెప్తున్నా, ఇది నీ కాన్సెప్ట్ రా, నువ్వు గుంటూరు ఎంపీకి అడుగుతున్నావు, నువ్వు జాతీయ స్థాయిలో ఆడావు, మరి ఎందుకని క్రీడా మైదానాన్ని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా లెక్క చెప్పని మీరు ఎందుకు కూరుకుంటున్నారు? హెలికాప్టర్ తాడేపల్లి నుంచి లయలాస్కులో డౌన్ అయ్యే వరకు హెలికాప్టర్ 2 క్రికెట్ స్టేడియాలు ముఖ్యమంత్రి గారిని వెక్కిరిస్తూ ఉన్నాయి, ఎగతాళి చేస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి ఏం పడవని యువత జీవితాలతో ఆడుకోవడానికి ఈ విధంగా ముందుకెళ్తున్నాడు. మేము ఉద్యోగాల కోసం ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ చెప్పండి. ఈరోజు ప్రభుత్వ స్టేడియాలు వదిలేసి ప్రైవేట్ స్థలాల్లో పెట్టడాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ముఖ్యమంత్రి అసలు ఎయిడెడ్ మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా అసలు ఎయిడెడ్ మేనేజ్మెంట్ ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి స్థానిక గుంటూరులోని నల్లపాడులోని లయాలా స్కూల్ కి రావటం సుగ్గుచేటు. ముఖ్యమంత్రి ఉద్యోగాల గురించి మాట్లాడకుండా, ఉపాధి కల్పించకుండా, ఉపాధి కల్పన లేకుండా, పరిశ్రమలు రాకుండా, పారిశ్రామికవేత్తలు రాకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ రోజు గుంటూరుకు వస్తాడు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించాలా, వయోపరిమితిని పెంచాలా, అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలా, ఖాళీగా ఉన్న 2,48,000 పోస్టులు భర్తీ చేయాలా, చేసి గుంటూరు రావాలని ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన మేము మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గోబ్యాక్ అనే నినాదంతో మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లబాడులో ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా క్రీడలను ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో యువత విద్యార్థి సంఘాల నేతలు నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఆడుదాం సరే ఆటలాడేందుకు క్రీడా మైదానాలు ఎక్కడ, యువతకు ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూడా గో బ్యాక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే నినాదాలతో కూడా గుంటూరు చుట్టుకుంట సెంటర్లో అఖిలపక్ష పార్టీల విద్యార్థి యువత విభాగం నేతలు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతున్నది. నిరసన చేస్తున్న వాగ్వివాదం ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు చేస్తున్న నేపథ్యంలో యువత నేతలను ఇక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి సీఎం పర్యటన నేపథ్యంలో విద్యార్థి యువత